హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెష్ విలేజ్. ఈరోజు మనం సోరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా, కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ఈ కర్రీ మనం మొత్తం పచ్చిమిర్చితోనే చేస్తున్నాము, కారం ఏం యాడ్ చేయము, అందుకే కొద్దిగా ఎక్కువనే యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి. కట్ చేసిన ఆనియన్స్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా మిక్స్ అయిన తర్వాత కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల సొరకాయ తొందరగా మగ్గుతుంది. ఇదంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు క్యాప్ తీసి చూస్తే ఇలా కొద్దిగా ఉడుకుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా సోరకాయ ఒక 50% ఉడికిన తర్వాత వన్ కప్ పాలని యాడ్ చేసుకోవాలి. ఈ సోరకాయలో పాలు వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 1 మినిట్ ఉడకనివ్వాలి. మూత తీసి చూస్తే ఇలా సోరకాయ అంతా మగ్గిన తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టుకొని ఒక 1 మినిట్ ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత చూసారా, టేస్టీ సోరకాయ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.